బీహార్ రాజధాని పాట్నాలో దారుణం చోటు చేసుకుంది. పార్కు చేసిన కారులో తోబుట్టువుల మృతదేహాలు స్థానికంగా సంచలనం రేపాయి. వీళ్ళిద్దరూ కూడా తోబుట్టువులు. 5 ఏళ్ల దీపక్ కుమార్, 7 ఏళ్ల లక్ష్మి. వీళ్ళిద్దరూ కూడా తోడబుట్టిన అక్క తమ్ముళ్ళు. పాటలీపుత్ర పరిధిలోని ఇంద్రపురి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం ట్యూషన్కి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు పిల్లలిద్దరూ కూడా. ఇంటికి సమీపంలో కారులు అనుమానాస్పద రీతిలో మృతదేహాలను గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ సెన్సేషనల్ గా మారిన అంశం ఏంటంటే బాలుడి ఒంటిపై కాలిన గాయాలను గుర్తించడం జరిగింది. అక్కడ స్థానికులు కారు యజమాని స్థానికులను విచారించడం జరుగుతోంది. పోలీసులు పోస్ట్ మార్టం తర్వాత ఈ కేసుకు సంబంధించి కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఆ రైట్ సైడ్ కారులో మీకు కనిపిస్తోంది కదా, అదే ఆ కారులోని ఆ మృతదేహాలను గుర్తించడం జరిగింది. మరీ ముఖ్యంగా స్కూలుకు వెళ్ళిన పిల్లలు తిరిగి రాలేదు ఇంటికి. దీంతో ఆ కుటుంబానికి అనుమానం వచ్చింది. ఆ కుటుంబానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు అక్కడ సర్చ్ ఆపరేషన్ మొదలు పెడితే ఆ ఇద్దరు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఎంత అమానవీయం, ఎంత కర్కసత్వం. ఏమైనా ఉండొచ్చు, పెద్దలకి మధ్య ఏమైనా ఉండొచ్చు, కానీ చిన్నపిల్లల మీద అంటే దీనికి సంబంధించి ఎగ్జాక్ట్ కారణం ఏంటనేది ఇంకా పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇద్దరు పిల్లల్ని అంత దారుణంగా చంపేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ కోణంలోనే ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఆర్థిక కారణాలు ఏమైనా దీని వెనకాల ఉన్నాయా? కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వివాహేతర సంబంధం లాంటి అంశాలు ఏమైనా ఇప్పుడు తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఆ అంశానికి సంబంధించిన ఈ ఘటనకు ముడిపడి ఉందా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఏది ఏమైనా కావచ్చు, కానీ చిన్నపిల్లల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా పిల్లల మీద మీ ప్రతాపం. అభాంశం తెలియని పిల్లలిద్దరు కూడా, అభంశుభం తెలియని పిల్లలిద్దరు, 5 ఏళ్ల చిన్నారి అలాగే 7 ఏళ్ల చిన్నారి, వీళ్ళిద్దరూ కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. సో ఈ క్రమంలోని అసలు ఏం జరిగిందో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరూ కూడా మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో అక్కడ ట్యూషన్కి వెళ్ళారు. దగ్గరలో ఉంది, ఇంటి నుంచి దాదాపు దగ్గరలో. ఇంటి నుంచి బయలుదేరి టీచర్ పక్కన ఇన్ ద సెన్స్ కొంచెం దూరంలో ఉన్న టీచర్ ఇంటికి ట్యూషన్కి వెళ్ళారు. ట్యూషన్కి వెళ్ళారు. సాయంత్రం ఇంకా తిరిగి రాలేదు. దీంతో ఫ్యామిలీ అంతా వాళ్ళ గురించి వెతకడం ప్రారంభించింది. వెతికిన క్రమంలో వాళ్ళ ఆచూకీ ఎక్కడ దొరకలేదు. దీంతో టీచర్ని కనుక్కున్నారు. అసలు ఏమయ్యారమ్మా పిల్లలంటే సాయంత్రం 4 గంటల ప్రాంతంలోని టీచర్కి ఫోన్ చేస్తే పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారంటూ కూడా చెప్పారంటూ కూడా వాళ్ళు చెప్పారని చెప్పుకొచ్చింది ఆ కుటుంబం. రాత్రి 7 గంటల వరకు వెతికారు, ఎక్కడ కనిపించలేదు. అయితే అక్కడ అనుమానాస్పదంగా ఇంటికి దగ్గరలో ఒక కారులో అపస్మారక స్థితిలో కనిపించారు. అయితే వాళ్ళిద్దరిని వెంటనే అక్కడ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అపస్మారక స్థితిలో ఎప్పుడైతే కనిపించారో అంత అపస్మారక స్థితి అంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే కదల్లేని పరిస్థితిలో వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. అది అపస్మారక స్థితి అంటే. సో ఎప్పుడైతే వాళ్ళని అక్కడ గమనించారో వెంటనే వారిని సమీప హాస్పిటల్కి తరలించడం జరిగింది. చికిత్స అందించిన సందర్భం ఉందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే వారిని అక్కడ తీసుకొచ్చే సందర్భానికే వాళ్ళు మరణించారంటూ కూడా డాక్టర్లు చెప్పినట్టుగా కుటుంబం చెబుతోంది. తన కొడుకు శరీరంలో గాయాలను గుర్తించామని, తమ కుమార్తె గొంతు కోసి చంపారని, పిల్లల్ని హత్య చేశారని, మృతదేహాలను కారులో పెట్టేసి తమను బాధించారని ఆ కుటుంబం, మరి ముఖ్యంగా ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఎంత దారుణంగా ప్రవర్తించారంటూ కూడా ఆ కుటుంబం ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటోంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, మరి ముఖ్యంగా ఆ దుర్మార్గుడిని పట్టుకోవడం జరిగిందా, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పెట్రీషియా, ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏ అంశాలు ఇక్కడ మరి ముఖ్యంగా ఘటనకు ఏ అంశాలు ప్రభావితం చేసి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావించడం జరుగుతోంది? పెట్రీషియా. బీహార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అందరినీ కూడా కలిసివేస్తుంది, షాకింగ్ అనే చెప్పొచ్చు. తల్లి కూడా ట్యూషన్ కి వెళ్ళి తిరిగి వస్తారంటూ కూడా అనుకున్నారు. కానీ ఒకటే కార్ లో ఇద్దరు, తమ్ముడు ఇంకా సిస్టర్, ఇద్దరు కూడా చనిపోవడం అనేది కూడా ప్రస్తుతం అందరినీ కలిసివేస్తుందనే చెప్పొచ్చు. ఒకవైపు సాయంత్రం ట్యూషన్ కి వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకి గురి చేశారు. అదే కాకుండా ప్రధానంగా ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో కూడా రోజువారీ ట్యూషన్ కి ఎలా వెళ్తారో అలానే ఇద్దరు ట్యూషన్ కి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే 12:30కి ఇంట్లో నుంచి బయలుదేరారు. ఆ తర్వాత తిరిగి 4 గంటలు అయినప్పటికీ కూడా ఇంకా రాలేరంటూ కూడా ఆ తల్లి భయపడి ట్యూషన్ టీచర్ కాల్ చేయడంతో వాళ్ళు ఎప్పుడు ఎలా వెళ్ళిపోయారు కదా ఇంటికి అనడం
చెప్పడం. అదే కాకుండా 7 వరకు కూడా వాళ్ళు అలానే సెర్చ్ కొనసాగించడం, కానీ ఎక్కడ కూడా వాళ్ళిద్దరు ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే దీపక్ కుమార్ 5 ఏళ్ళు, వాళ్ళ చెల్లి లక్ష్మి 7 ఏళ్ళు, పెద్ద అక్క లక్ష్మి కూడా 7 ఏళ్ళు అని తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా విగత జీవిలాగా అప్పటికే చనిపోయి ఉన్నారు. కానీ పాప మాత్రం కొంచెం ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతుంది. కానీ అప్పటికే ఎంత ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ కూడా తను చనిపోయిందని చెప్తున్నారు. అదే కాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అయితే ప్రస్తుతం పోలీసులు వేచి చూస్తున్నారు. పట్నా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు చనిపోయిన విధానం కూడా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, కారణం ఏంటి, వీళ్ళ పైన ఏదన్నా వేధింపులకి గురి చేశారా? ఎందుకంటే వీళ్ళ బాడీ అంతా కూడా మార్క్స్, ఏదైతే బలంగా కొట్టిన మార్క్స్, రక్తము మడుగులో ఉండేవాళ్ళు, మొత్తం ఒళ్ళు నిండా గాయాలు ఉన్నాయంటూ కూడా తల్లి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్ల కోసం అయితే వేచి చూస్తున్నారు. అదే కాకుండా కూడా ఎవరైనా ఏదైనా భయపెట్టడానికి ప్రయత్నించారా, లేకపోతే ఎటువంటి ఆస్తి వివాదాలు కూడా మాకు లేవు, ఎందుకంటే లేబరు మా హస్బెండ్ కూడా వరుస కార్మికుడు, కూలీ చేస్తూ ఉంటారు, నేను ఇళ్లలో పనిచేస్తూ ఉంటాను, అటువంటిది మాకు ఎటువంటి ఆస్తి వివాదం కూడా లేదు, ఎవరితో తగదా కూడా లేదు, చాలా లో ప్రొఫైల్ గా ఉంటామంటూ కూడా కుటుంబ సభ్యులు మాకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్తున్నారు. మరి ఇద్దరు పిల్లలని కూడా అక్కని మరియు తమ్ముని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎందుకు ఆ ఇద్దరు పసిపిల్లలని చంపాల్సి వచ్చింది, చంపిన తర్వాత వాళ్ళని తగులబెట్టడానికి ఎందుకు ప్రయత్నించారు, ఎవరైనా హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి ప్రయత్నించారా, లేకపోతే వాళ్ళ పైన వేధింపులకి గురి చేశారా అనేది కూడా తెలియాల్సిన విషయం. మొత్తం అంతా కూడా పట్నా అంతా కూడా ఇది ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ గా మారింది, సెన్సేషనల్. అదే కాకుండా అందరినీ కూడా కలిసి వేస్తుంది. అసలు మానవ సంబంధాలు లేకుండా మృగాల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే కోణం పైన కూడా ప్రస్తుతం ఆ భయభ్రాంతులకు గురైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, ఒకసారి మీ లైన్లోనే ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ చూసే కన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. बॉडी मिली है, आगे की जांच पड़ताल की जा रही है कि उनके मृत्यु का कारण क्या है। एक बार पोस्टमार्टम होगा तो उनके मृत्यु का कारण पता लगेगा और कैसे मृत्यु हुई है ये भी अभी पता लग नहीं पाया। बच्चों की उम्र 5 से 10 साल के बीच में है दोनों, और अभी आगे जांच की जाए। किस अवस्था में थी? बॉडी दोनों गाड़ी के जो मिडिल सीट होती है उसमें रखी हुई थी। 112 को फ़ोन किया गया, उसने आकर जांच पड़ताल किया तो मालूम चला कि एक बच्चे की सांस चल रही थी, दूसरे की मृत्यु हो गई थी। तो एक बच्चे की जो सांस चली उसको हॉस्पिटल पहुंचाया गया, उस दौरान उसकी मृत्यु हो गई। गाड़ी किसकी? गाड़ी की अभी जांच की जा रही है किसकी। ये क्या है आगे का, ये प्रथम दृष्टया क्या लग रहा है? प्रथम दृष्टया अभी बताना मुश्किल है कि मरने का कारण क्या है। बच्चे के खुद से चोट के भी निशान हैं। एक बच्चे के पीठ पे जलने का निशान है, तो वही पता किया जा रहा है कि वो चोट कैसे लगी है, पहले से कब जला, कोचिंग में जला या इनको पता था जला नहीं जला, सब कुछ पता किया जा रहा है जांच में। बच्चे कहाँ रहते? बच्चे यहीं से 100 मीटर दूर जो है 200 मीटर दूर, पीओ से 200 मीटर दूर उनका घर है। अभी तो पिता से अभी मुलाकात नहीं हो पाई है, अभी तो हम लोग यहीं पहुंचे हैं, इनके बाद अभी जांच पड़ताल चल रही है। ठीक है। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.